నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నా, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజున పంది కొవ్వు అనడం తప్పు, పశువుల కొవ్వు అనడం తప్పు. ఈ పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు అని ఇవాళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తాడు తప్ప, లేకపోతే క్షమించడగాక క్షమించడని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, దున్నపోతు ఈనిందంటే గేదెను గట్టిమన్నట్టుగా చంద్రబాబు నాయుడు పందికో ఉందనగానే నువ్వు మెట్లు అడుగుతావేంటి? నాకు అర్థం కదా. నీకు అది బుర్రలేదా? వాస్తవం ఏంటో తెలుసుకోలేవా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆరోపణ వెళ్ళిపోతావా? చెప్పని అడుగుతా ఉన్నా. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్తున్నావే పవన్ కళ్యాణ్ గారు, ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసినటువంటి లడ్డూలు భక్తులు తినేశారని ఎంత అపవిత్రమైనటువంటి మాటలు మీరు మాట్లాడాడు. పవిత్రమైనటువంటి దేవాలయం గురించి ఇది తప్పు కాదా? ఆత్మవిమర్శ చేసుకోండి, క్షమాపణ కోరండి, మమ్మల్ని కోరద్దు. వెంకటేశ్వర స్వామిని కోరండి మీరు క్షమాపణ. అయ్యా, నీ ప్రసాదాల్లో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని పొరపాటున అన్నావు, మమ్మల్ని క్షమించండి అని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకొని దండం పెట్టి బయట చెబితే మిమ్మల్ని భగవంతుడు క్షమిస్తాడు తప్ప భగవంతుడు ఇంకా మిమ్మల్ని క్షమించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఆ ఈవో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి. వాస్తవాలు ప్రజలకు చెప్పి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాల కోసం భగవంతుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుని దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చర్చించండి, వాస్తవాలను గమనించండి. అన్నెసరిగా రాజకీయాల్లోకి భగవంతుని తీసుకొచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలని చేసేటటువంటి ఒక కుటిలమైన నీచమైన ప్రయత్నాన్ని గ్రహించండి, ఖండించండి అని చేతులెత్తి సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు సిట్టేస్తే నిజాలు బయటకు వచ్చేటట్టయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన, ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిట్ కాబట్టి, దీనిలో సిబిఐ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. అంటే ఆయనకి ఇంతకు ముందు నాకు తెలిసి నోటిపారుదల శాఖ ఆయన చేస్తున్నాడు, నీటిపారుదల శాఖ, నోటిపారుదల శాఖ. ఇంకా ఆయన అందులోంచి బయటికి రాలేనట్టుంది. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నా విలువను నేను దిగజార్చుకోలేను ఆయన గురించి మాట్లాడి. కాకపోతే ఏదైనా విధానపరంగా మాట్లాడమనండి, చిన్న పిల్లోడికి కూడా సమాధానం చెప్తాను. అంతే తప్పించి టార్గెట్ చేసి ఏదో రకంగా మాట్లాడదాం అనుకుంటే కనుక చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏదైనా చెప్పాలనుకుంటే మేము ప్రజలకు చెప్పాలి, మేము ఆన్సరబుల్ ప్రజలకి. ఈరోజు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాకన్నా ముందు స్పందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మా వరకు వస్తున్నాయా రావట్లేదని చూసుకునే లోపు దీని సంగతి ఏంటో చూడండి ఇమ్మీడియట్గా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి ఆ వ్యక్తి దొరికేడా లేదా, ఆ అక్యూజ్డ్ దొరికేడా లేదా, అరెస్ట్ చేసామా లేదా, ఇది ఫాలోఅప్ చేసుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని పనులున్నా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కానీ ఇంత అలర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా చూడలే. నేనేదో ఆయన మంత్రివర్గంలో ఉన్నానని నేను చెప్పట్లే. ఒక మహిళగా లాస్ట్ 5 సంవత్సరాలు చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను కాబట్టి ఆ కంపారిజన్ నాకు తెలుస్తుంది. సో వీళ్ళేదో మాట్లాడుకుంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు. ఆ పొదిలి వెళ్తే రాళ్ళు ఇసురుతారు పోలీసుల మీద, ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసురుతారు. అనంతపురం వెళ్తే అతనే ఒక సెల్ఫ్ థ్రెట్ క్రియేట్ చేసుకుంటాడు. ఇతనికి అలవాటు. కోడికత్తి శ్రీని కోడికత్తి దగ్గర నుంచి మొదలైంది. బాబాయ్ హత్య, కోడికత్తి, గులకరాయ్ ఎన్నున్నాయి ఈరోజు మన ఎగ్జాంపుల్స్ చూపించుకోవడానికి. కాకపోతే నేను అంటున్నాను ఏంటంటే, ఇలాంటివి జరిగేటప్పుడు కూడా కనీసం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదో నాకు తెలిసి ఇంటింటికి వెళ్తామని ఏదో మాట్లాడినట్టున్నారు. ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి? తీసుకెళ్ళేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని, అగైన్ వీ విల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు.
నేనేమంటానంటే ఈరోజు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని వెళ్తారండి? రపారపా కోస్తామని వెళ్తున్నారా? అదే అడుగుతున్నా సీరియస్లీ. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేదేంటి? నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రపారపా కోస్తామట ఇట్టట్ట పెట్టుకొని. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దాని గురించి ఎవడు పట్టించుకోడు. ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుగుతారు, మంచిదే కదా, మేమేమన్నాం, తప్పేమన్నాం, సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలుస్తారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం, బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా, సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి, ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. అరే మళ్ళా ఒక వేరే వేరే థాట్స్తోని, వేరే వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మూకలు బయటలు తేరుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలని, కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము